ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొక మారు మీతో పాటు వాక్యంను షేర్ చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ఈ యొక్క దినాన్ని దేవుని యొక్క ప్రేమను గురించి మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. నేను దేవుని ప్రేమను వివరించడానికి ఈ భూలోకంలో ఉన్న పుస్తకములైనా సరిపోవేమో, గ్రంథములు కూడా సరిపోవు. ఇంకా ఎంతమంది దైవజనులు చెప్పినప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమను వర్ణించడం అసాధ్యము. అంత ప్రేమ కలిగిన దేవుడు. దేవుని యొక్క ప్రేమ అపారమైనది. దేవుని ప్రేమ కొలత లేనిది. అటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని సెలవిచ్చిన మాట దేవుని యొక్క మాట అయినది. అది దేవుడు మాత్రమే చెప్పి ఉన్నారు. దేవుడు మాత్రమే మనకి చూపిస్తూ ఉన్నారు. దేవుడు మాత్రమే చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. సాధారణంగా ఇక లోకంలో మనకి చాలామంది చెప్తూ ఉంటారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నానని చెప్పేసి. ఆయా సందర్భాల్లో ఆ యొక్క ప్రేమను వ్యక్తం చేసుకోలేకపోవచ్చు, లేకపోతే ప్రేమను నిలబెట్టుకోలేకపోవచ్చు, లేకపోతే ప్రేమను చెప్పిన విధంగా వాళ్ళు చేయలేకపోవచ్చు. కానీ యేసయ్య మన యొక్క జీవితంలో మరి అటు రీతిగా కాకుండా మనల్ని ఎన్నుకున్న నాటి నుంచి, లేకపోతే మనము ఆయన రక్తం చేత కడగబడిన నాటి నుంచి కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క లేఖన భాగము తెలియచేస్తూ ఉంది. 103వ కీర్తనలో 2వ చరణం చూసినట్లయితే దావీదు భక్తుడు తన యొక్క ప్రాణంతో చెప్తూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని చెప్తూ ఉన్నాడు. సో ఈ యొక్క దినాన్ని దేవుని ప్రేమను వ్యక్తం చేయడానికి దావీదు భక్తుడు రచించిన ఈ యొక్క కీర్తన ద్వారా అనేకమైన విషయాలు మనకి తెలుస్తూ ఉన్నాయి. మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఏ చోట ఏ విషయంలో మనము ధ్యానం చేసినప్పటికీ కూడాను ప్రతి విషయంలో దేవుని తాలూకా సంకల్పం అనేది మనకు తెలుస్తూ ఉన్నది. అటు రీతిగానే దేవుని యొక్క ప్రేమను తెలియజేసే చాలా అంశాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. అయితే ఈ దినాన్ని 103వ కీర్తన నేను తీసుకున్నాను. నేను ఈ లేఖన భాగం ద్వారా దేవుడు తన యొక్క ప్రేమను మనిషిని పట్ల వ్యక్తం చేయడానికి ఏమేమి చేశారన్నది మనం చూద్దాం. సో దావీదు భక్తుడు ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము అని చెప్పినప్పుడు, మనం ఇక లోకంలో ఎవరైనా మనకు ఉపకారం చేసినట్లయితే మనం ఏమని చెప్తూ ఉంటామంటే, మీరు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేనండి, లేకపోతే నేను ఎప్పటికీ మీకు రుణస్థనండి, బ్రతికినంత కాలము కూడా మీ మేలుని గుర్తుపెట్టుకుంటాను అని ఇటు రీతిగా మనము చెబుతూ ఉంటాము. అయితే దేవుడు మరి మనిషి అటు రీతిగా చేసేటప్పుడు దేవుడు అంతకంటే ఎక్కువగా మన యొక్క జీవితంలో మేలు ఉపకారాలు చేస్తూ ఉన్నాడు. అందుకే ఇర్మియా భక్తుడు ద్వారా 31వ అధ్యాయంలో 14వ వచనంలో ఇటు రీతిగా రాస్తూ ఉన్నాడు, నా జనులు నా ఉపకారముల వలన ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు అని చెప్తూ ఉన్నాడు. దేవుడు యొక్క ఉపకారములు మనిషి తెలుసుకొని తృప్తి నొందుతారు అని చెప్తున్నాడు. అంటే అట్టి రీతిగా దేవుడు మన యొక్క జీవితంలో ఉపకారంలో చేస్తానని దేవుని యొక్క మాట సెలవిస్తుంది. అయితే మనుషుడు చేసే ఉపకారాలన్నీ కూడా మనకి కొన్ని ఉండొచ్చు, అది కొంతవరకే ఉండొచ్చేమో. కానీ దేవుడు చేసిన ఉపకారంలో ఎంత రీతిగా ఉంటాయని, ఎలాంటి రీతిగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ కీర్తనకారుడు మనకి 103వ కీర్తనలో వివరిస్తూ ఉన్నాడంటే, ఇక 103వ కీర్తన మనం ఒక 4 భాగాలు చేసుకున్నట్లయితే, మొదటి భాగం వచ్చేసి 8వ వచనం, 11వ వచనం, 13వ వచనం, 18వ వచనం, ఈ 4 వచనాలు కూడా దేవుని యొక్క అత్యంత ప్రేమను, మనిషి పట్ల ఉన్న అత్యంత ప్రేమను వివరిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. 2వ వచనం మనం చూసుకుంటే ఆయన తాలూకా ప్రేమ తాలూకా నిర్వచనం మనకి తెలుస్తూ ఉంది ఉపకారముల గురించి మనం ఆలోచన చేసేటప్పుడు. మరి 3వది మనం చూసుకునేటప్పుడు దేవుడు తాలూకా ఉపకారాలన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటే ఇక్కడ ఎన్ని రీతులుగా ఉన్నాయి అన్నది ఆ యొక్క ప్రేమ తాలూకా నిర్వచనంతో పాటు ఉపకారాలు అనేది మనకి తెలుస్తూ ఉంది 3వది. సో 4వది దేవుడు తన యొక్క ప్రేమను మనిషి పట్ల చూపించడానికి జ్ఞానయుక్తమైన ప్రేమను కనపరిచినట్లు మనకు తెలుస్తూ ఉంది, అదే 14వ వచనంలో. సో ఇటు రీతిగా ఈ యొక్క దావీదు కీర్తన గ్రంథంలో 4 భాగాలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఇంకా కొంచెం డీప్గా మనం వెళ్ళినట్లయితే
చూసినట్లయితే దావీదు భక్తుడు దేవుని యొక్క ఉపకారాలు చాలా పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. దావీదు భక్తుడే కాదు, ఈ వాక్యం చెప్తున్నా, నాకు వాక్యంని చూస్తున్న మీ యొక్క జీవితంలో కూడా ఇప్పటి వరకు దేవుడు చాలా ఉపకారాలు మేలులు చేస్తున్నారు. మన యొక్క జీవితంలో మనం ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నాము, కరోనా బారిన పడకుండా క్షేమంగా ఉన్నాము అని అంటే దేవుడి తాలూకా పెద్ద ఉపకారం, పెద్ద మేలు, పెద్ద క్షేమము దేవుడు మనకు అనుగ్రహించింది. కాబట్టి ఇటు రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి మనిషి పట్ల కూడాను దేవుడు అనేకమైన మేలులు చేస్తూనే ఉంటాడు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు 24 అవర్స్ కూడా మన యొక్క జీవితంలో దేవుడు అనేకమైన మేలు ఉపకారాలు చేస్తూ ఉంటారు. అయితే మనిషి కొన్ని వాటినే జ్ఞాపం చేసుకుంటాడు, లేకపోతే కొన్ని వాటిని గమనిస్తాడు, కొన్ని వాటిని గుర్తుపెట్టుకుంటాడేమో. అయితే దేవుడు మాత్రం అట్లాగా కాదు. దేవుడు ఎప్పుడు కూడాను నిరంతరం మనల్ని ప్రేమించువాడై ఉన్నాడు. అందుకే భక్తుడు యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పేసి. ఆయన ప్రేమ స్వరూపి, ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనుషులు మనల్ని ప్రేమించేటప్పుడు సందర్భాలను బట్టి, లేకపోతే పరిస్థితులను బట్టి, లేకపోతే మనకున్న చదువును బట్టో, హోదాను బట్టో, పదవిని బట్టో, అలాంటి పరిస్థితుల్లో వారి యొక్క ప్రేమలో మార్పులు చేర్పులు ఉంటాయేమో, కానీ యేసయ్య ప్రేమ ఎప్పుడు కూడాను అట్టి రీతిగా లేదు. అందుకే ఆయన చక్కగా చెప్తున్న మాట ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పైగా దేవుని యొక్క ప్రేమ పర్వతాలపైన, కొండలపైన ఎటు రీతిగా ఉందో, కింద డౌన్కి వచ్చేసరికి లోయల్లో, అలాంటి ప్రదేశాల్లో కూడా దేవుని ప్రేమ అటు రీతిగానే ఉంది. దానికి అర్థం ఏంటంటే, మనము హైలో ఉండేటప్పుడు, భక్తిగా ఉండేటప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. భక్తి జీవితంలో దిగజారిపోయినప్పటికీ కూడా అటు రీతిగా ప్రేమించి మరలా మనల్ని లేవనెత్తి ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి, ఆయన హక్కున చేర్చుకోవడానికి దేవుడు మనకి కృప చూపిస్తూ ఉన్నాడు. అలాంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనము దేవుడిగా కలిగి ఉండడము గొప్ప ధన్యత. అందుకే కీర్తనకారుడే చెప్తూ ఉన్నాడు కదా, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని చెప్తున్నారు. ఈ యొక్క దినాన్ని మనము చాలా ధన్యులముగా ఉన్నాము. ఎందుకంటే అలాంటి ఒక స్టేబుల్ ప్రేమ, స్థిరమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో, అమూల్యమైన ప్రేమతో ప్రేమిస్తున్న ఒక వ్యక్తిని, నిష్కలంకంగా ప్రేమిస్తున్న వ్యక్తిని, నిర్దోషమైన ప్రేమతో ప్రేమిస్తున్న వ్యక్తిని, ఏ లాభము కూడా మన ద్వారా ఆశించలేని వ్యక్తిని, మనల్ని ప్రేమిస్తున్న వ్యక్తిని మనం కలిగి ఉండడం అనేది గొప్ప ధన్యత అన్నది. అలాంటి ధన్యత మాత్రమే కాదు, కానీ అలాంటి దేవుడు మన యొక్క జీవితాల్లో ఇంకా ఎలాంటి మేలు చేస్తూ ఉన్నాడో మనం ఆలోచన చేసేటప్పుడు కీర్తనకారుడు ఎందుకు చెప్తూ ఉన్నాడనంటే, ఆయన యొక్క శారీరక జీవితంలో అనేకమైన మేలులు ఉపకారాలు పొందడం మాత్రమే కాదు, కానీ ఇంకా దేవుడు అత్యంతమైన, ఏ మనుషుడు చేయలేని ఉపకారాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి ఉపకారాల గురించి, దేవుని ప్రేమ గురించి ఇక్కడ వ్యక్తం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. చూద్దాము ఒకసారి 3వ చరణంలో మనం చూసుకునేటప్పుడు ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఆయన నీ దోషములన్నిటినీ కూడాను క్షమించువాడు అని చెప్తూ ఉన్నాడు. దోషములన్నిటినీ కూడాను క్షమించే దేవుడై ఉన్నాడంట. ఇక లోకంలో ఏ ఒక్క చిన్న తప్పు చేసినా కూడాను లోకం పదే పదే ఏమని చెప్తూ ఉంటుంటే, నువ్వు పాపివి, పలానా పాపం చేస్తావు నువ్వు అని చెప్పేసి ముద్ర వేస్తూనే ఉంటారు, దూరం పెడుతూనే ఉంటారు. లేకపోతే చీటికి మాటకి కూడా అవమానం చేస్తారు, లేకపోతే చీటికి మాటకి కూడా సూటిపోటి మాటలు పలుకుతూ ఉంటారు. సో అలాంటి రీతిలో, లేకపోతే అలాంటి పరిస్థితుల్లో మనిషి యొక్క తాలూకా ట్రీట్మెంట్ ఉండేటప్పుడు దేవుడు అయితే ఇంకా ఎంతగానో మరి అసహించుకోవాలేమో, లేకపోతే దేవుడు అయితే ఇంకెంతనో దూరం పెట్టాలేమో. కానీ దేవుడు అలాగా చేయట్లేదు. దేవుడు ఇక్కడ ఏమని చేస్తూ ఉన్నాడు, మన యొక్క జీవితంలో ఏమి చేస్తూ ఉన్నారని అంటే, మనం అలాంటి పాపంలో ఉండేటప్పుడే దేవుడు మన కొరకు చనిపోయారంట. అందుకే రోమీలకు రాస్తూ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు కదా, రోమీలు గ్రంథంలోని, రోమపత్రికల్లోని 5వ అధ్యాయంలో 8వ వచనం మనం చూసుకుంటే, దేవుడు తన యొక్క ప్రేమను మన పట్ల వెల్లడి చేస్తూ ఉన్నాడు అని చెప్తూ, యుక్త కాలంలో ఆయన మన కొరకు చనిపోయాడని చెప్తున్నాడు. చూడండి, హల్లెలూయా. దేవుడు మన ప్రేమ మన పట్ల ఎలాగ వ్యక్తం చేస్తూ ఉన్నాడంటే, మనము తప్పులు చేస్తున్నాము, మనం పొరపాట్లు చేస్తూ ఉన్నాం, మనం పాపులమైన పరిస్థితిలో, శాపం కలిగిన పరిస్థితిలో వాటన్నిటి నుంచి విడుదల చేయడానికి దేవుడు తానే చనిపోయినట్లు మరి చూస్తూ ఉన్నాం మనం. ఇంకా మనం చూసుకుంటే
యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం రాస్తూ మొదటి అధ్యాయం 6వ వచనంలో ఏమని చెప్తా ఉన్నాడంటే, మనలను ప్రేమించుచు మన పాపం నుంచి మనల్ని విడిపించి ఆయన తన రక్తం చేత విడిపిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఆయన రక్తము ద్వారా మనకి విడుదల కలుగజేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడాను ఈ భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, దోషములన్నిటినీ కూడాను క్షమించే దేవుడై ఉన్నాడని చెప్తున్నాడు. ఫస్ట్ది ఇది మనం ఆత్మీయంగా తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఆత్మీయంగా మనము రక్షించబడినాం, మరి శారీరకమైన మనకి ఒక బ్లెస్సింగ్ కూడా కావాలి, ఉపకారం కావాలి. మనం ఆలోచన చేసినట్లయితే ఏదైతే పాపం ఉంటుందో ఆ పాపం వలన వచ్చి జీతం మరణం అని చెప్పి పౌలు భక్తుడు చెప్తున్నాడు. పాపం వలన అనారోగ్యం వస్తుంది, పాపం వలన అశాంతి వస్తుంది, పాపం వలన అసమాధానం వస్తుంది, పాపం వలన నెమ్మది ఉండదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నట్టే ద వెరీ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, ఎప్పుడైతే పాపం నుంచి క్షమిస్తూ ఉన్నాడో ద వెరీ నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన హీలింగ్ ఇస్తూ ఉన్నాడు. శరీరాత్మ ప్రాణాలకి హీలింగ్ ఇస్తూ ఉన్నాడు. యేసయ్య ఇక లోకంలో ఉండేటప్పుడు పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకుని వచ్చిన సమయంలో మత్తయి సువార్త మనం చూసుకుంటే అక్కడ కనబడుతుంది 9వ అధ్యాయం 2వ వచనంలో. అక్కడ ఆ యొక్క పక్షవాయువు గల వారిని తీసుకుని రాగానే దేవుడు అక్కడ ఏమని చేస్తూ ఉన్నాడు, ఏమని చెప్తున్నాడంటే, నీ రోగము బాగుపడునుగాక అని చెప్పలేదు, కానీ నీ పాపములు క్షమింపబడునుగాక అని చెప్తూ ఉన్నాడు. సో మనిషి పాపం వలన కూడాను అనారోగ్యం వస్తూ ఉందేమో, పాపం వలన నష్టాలు వస్తూ ఉన్నాయేమో, పాపం వలన కష్టాలు వస్తూ ఉన్నాయేమో. కాబట్టి దేవుడు పాపాన్ని క్షమిస్తూ ఇక్కడ శారీరకమైన విడుదలను కూడాను అనుగ్రహిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ 2 ఉపకారాలు 3వ వచనంలోనే మనకు కనబడుతూ ఉన్నాయి. ఆత్మీయంగా శారీరకంగా కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. మరి 3వది మనం చూసుకునేటప్పుడు 4వ వచనంలో మనం చూసుకుంటే ఏమని చెప్తున్నాడంటే, సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించున్నాడు అని చెప్తున్నాడు. సమాధిలో నుండి మన ప్రాణాన్ని విమోచన చేస్తూ ఉన్నాడంట. సమాధి గురించి మనం ఆలోచన చేసినట్లయితే దావీదు భక్తుడు 28వ కీర్తన రాస్తూ ఏమని చెప్తున్నాడంటే, మొదటి 2 చరణాల్లో, ఒకవేళ నేను నీకు మనవి చేస్తుండగా నువ్వు నా మనవి వినకపోతే సమాధిలోనికి దిగువారి వల్లే నా ప్రాణం అయిపోతూ ఉంది అని చెప్తున్నాడు. శారీరకమైన ఈ యొక్క జీవితంలో మనం చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం కదా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చేటప్పుడు, ఇన్ కేస్ అది మనం భరించలేని లాగా అనిపించినట్లయితే, ఓవర్ బర్డెన్ అనిపించేటప్పుడు, ఓవర్ టెన్షన్ వచ్చేటప్పుడు ఏమనుకుంటాం, దీనికంటే నేను చనిపోవడమే బెటర్ ఏమో అనుకుంటాం. అంటే చనిపోవడం బెటర్ అంటే ఇంకా లాస్ట్ స్టేజ్, ఇంకా అది దానికి ఎండ్ అని అనుకుంటూ ఉంటాం. సమాధి అనేది ఎండ్. కాబట్టి సమాధి చేసేస్తాం చాలాసార్లు, చాలా నిజాలను కూడా సమాధి చేసేస్తూ ఉంటాం. ఇలాగ సమాధి అనేది ఒక ఎండ్కి సూచనగా చూసుకున్నట్లయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, అక్కడ నీ సమాధితో నీ ఎండ్ అయిపోవడం కాదు, అక్కడి నుంచి నీ ప్రాణాన్ని విమోచిస్తున్నావు అంటే నిత్యత్వంలోకి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. సాధారణంగా మనిషి చనిపోయిన తర్వాత ఇంకా జీవితం అంతం అయిపోయిందని అనుకుంటాం, కానీ అసలుది అప్పుడే ప్రారంభం అవుతుంది. అసలుది అప్పుడే మొదలయ్యేటప్పుడు అది దాని తాలూకు ట్విస్ట్ అక్కడే ఉందన్నమాట. మనిషి చనిపోయిన తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్తారు అన్నది చాలా శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది. ఈ దినాన్ని అనేక కోట్ల ప్రజలు కూడాను ఎవరికి నచ్చింది వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు, లేకపోతే వ్రతాలు చేస్తూ ఉన్నారంటే ఎందుకునంటే, ఏ రోజైతే చనిపోతామో అప్పుడు ఇక లోపలున్న ఆత్మ స్వర్గంకి వెళ్ళాలి, మోక్షంకి వెళ్ళాలని ఆశతోటి మరి పూజలు వ్రతాలన్నీ చేస్తున్నాం. ఈ దినాన్ని నీవు నేను కూడాను యేసయ్యను అంగీకరించము స్వరక్షకునిగా అంటే ఎందుకునంటే, నిత్యత్వంలోకి వెళ్ళాలి, దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలి, సంతోషంగా ఉండాలి, అక్కడ ఆనందంగా ఉండాలి, దేవునితో పాటు దేవుని స్తుతించాలి అనే ఒక ఆశతోటి మనందరము కూడాను దేవుని అంగీకరించాము. కాబట్టి దేవుడు చేసిన ఇంకొక మేలేంటి ఆలోచన చేసినట్లయితే నిత్యత్వంలోకి నడిపిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవేస్తూ ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే క్రింది వచనం దగ్గరకు వచ్చేసరికి, ఇంకా కరుణా కటాక్షంలను కిరీటంగా ఇస్తామన్నాడు దేవుడు. ఏ మనుషుడు చేయలేని ఉపకారాలు చేస్తూ ఉన్నాడండి ఈయన. దోషాలన్నీ క్షమించేస్తూ ఉన్నాడు, సంకటాలన్నీ కూడా తీసివేస్తూ ఉన్నాడు, సమాధిలో నుండి విమోచన చేస్తూ ఉన్నాడు. ఇంకా చూస్తే బెనిఫిట్స్ ఇంకా ఏంటని ఆలోచన చేస్తే కరుణని కటాక్షాన్ని దేవుడు కిరీటంగా ఇస్తూ ఉన్నాడు. కరుణా కటాక్షం కూడా మనకి చాలా అవసరమైనది. నేటి దినాల్లో ఇంత భయంకరమైన కరోనా పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఈ కరోనా అనేది కనబడకుండా మనుషుల్ని అందరినీ కూడాను చాలా భయభ్రాంతులను చేస్తూ ఉంది. కరెంటు కూడా కనబడదు, కానీ ముట్టుకుంటే మాత్రం ఊరుకోదు, షాక్ ఇస్తుంది, ఇంకా ఓవర్గా ఉంటే చనిపోతారు మనుషులు. అదే రీతిగా కరోనా కూడాను
కనబడకుండా మనుషులకి ఎంత భయభ్రాంతం చేస్తూ ఉందంటే, ఎక్కడికి వెళ్తే భయమేస్తూ ఉంది, ఏది పట్టుకోవాలన్నా భయమేస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎవరితో మాట్లాడాలన్నా భయమేస్తుంది. ఎవరైనా గృహాలు దర్శించినా కూడాను భయమేస్తుంది. ఎక్కడెక్కడ వారు తిరిగి వచ్చి మన దగ్గరకు వస్తూ ఉన్నారో ఏంటో అని చెప్పేసి, ఎలాగ ఎవరి ద్వారా ఏ టైంలో ఎలాగ వస్తుందో అని చెప్పి చాలా భయభ్రాంతులతో ఉన్నాం మనం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇక్కడ ఈ లోకంలో మనకి సురక్షితంగా క్షేమంగా కాపాడుతున్నట్టే కేవలం ఆయన తాలూకా కరుణ అయి ఉన్నది, ఆయన తాలూకా కటాక్షమైనది. సాధారణంగా మనిషి ఎవరైనా మనకి ఎదురుపడేటప్పుడు మీరు బాగున్నారా అని పలకరించుకుంటాం, మన బాగోగులు పలకరించుకుంటూ ఉంటే వాళ్ళు ఏం చెప్తారంటే, దేవుని దయ వలన మీ దయ వలన బాగానే ఉన్నామండి అని చెప్తారు. మనిషి దయ వల్లనే ఇంకొక మనిషి బాగుండేటప్పుడు, దేవుని కరుణ కటాక్షం ఉండేటప్పుడు మనం ఇంకెంతగానో బాగుంటామో. అదే దేవుడు ఇక లోకంలో మనకి ఇచ్చేది. పైగా నిత్యత్వంలో కూడా కిరీటంగా దేవుడు మనకి అది అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. ఇలాంటి ఉపకారాలు ఏ మానవుడు చేయలేడు, కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. కాబట్టి దావీదు భక్తుడు తన యొక్క ప్రాణంతో చెప్పుకుంటున్న మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము అని చెప్తూ ఉన్నాడు. ఇక దినాన్ని నీవు నేను కూడాను ఇలాంటి ఉపకారాలు ఎన్నెన్నో పొందుకున్నాము ఇప్పటికే స్టిల్. ఇంకా ఇలాంటి లోతైన ఉపకారాలు కూడాను దేవుని ద్వారా మనం పొందుకున్నాము. ఇంకా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం చూద్దాం. మనం 4వది మనం చూసుకునేటప్పుడు 5వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త దగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా మనం చూసుకునేటప్పుడు దేవుని యొక్క లేఖన భాగము చాలా శ్రేష్టమైనవి, చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని యొక్క వాక్యము అనేది మనల్ని చాలా బలపరిచేదిగా ఉన్నది, మనల్ని ఆదరించేదిగా ఉన్నది. అదే రీతిగా దేవుని వాక్యం మనల్ని సరిచేసేదిగా ఉన్నది. దేవుని వాక్యము ఇంకా మనకి విశ్వాసంలో నడిపించేదిగా ఉన్నది, విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉన్నది. దేవుని వాక్యము దేవునితో మనకి అనుసంధానం చేసేది. దేవుడే వాక్యమైనాడు, వాక్యమే దేవుడైనాడు. కాబట్టి ఈ వాక్యమును మనం చదువుచుండగా, ఈ వాక్యము వింటుండగా మన యొక్క జీవితంలో దేవుడు కార్యాలు దాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని మాట సెలవిస్తూ ఉంది కదా, కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, ఆయన నీ వాక్యం వెల్లడగుత తోడానే వెలుగు కలుగును గాక అని చెప్తున్నాడు. దేవుని వాక్కు రాగానే వెలుగు వస్తూ ఉందంట. ఎప్పుడు వస్తుంది వెలుగు వస్తుందంటే, ఆయన ఒక మాట సెలవిస్తే చాలు. దేవుడు సర్వ సృష్టిని సృజించిన తర్వాత మొట్టమొదటిగా ఆయన పలికిన మాట ఏదైనా ఉంది, లేకపోతే మొట్టమొదటిగా ఆయన చేసింది ఏమైనా ఉందంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో 4వ వచనం మనం చూసుకుంటే అక్కడ చెప్తున్నాడు, వెలుగు కలుగును గాక అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మన యొక్క జీవితాల్లో కూడాను వెలుగు చాలా అవసరమైనది. ఎప్పుడైతే మనకి అన్నీ కూడాను బాగుంటాయి, అప్పుడు ముఖం కూడా బాగా గ్లోగా ఉంటుంది. లేకపోతే అన్నీ బాగుండేటప్పుడు ఏమి తిన్నా తినకపోయినా కూడా మంచి ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పుడైనా సరే ఏదైనా సమస్య కానీ, శోధన, బాధ ఏదో ఒకటో ఇలాంటి టెన్షన్ ఉండేటప్పుడు 4 పూటలు తిన్నా కూడా అది శరీరానికి సహకరించదు. కాబట్టి దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, పక్షిరాజు యవనం వల్ల నీ యవనం క్రొత్త దగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మన యొక్క జీవితంలో ఆయన కార్యం చేస్తున్నాడు. ఎలాంటి కార్యము అని అంటే, మనము సంతోషంగా ఉండడానికి, మనం ఎనర్జెటిక్గా ఉండడానికి, మనం చాలా మంచి ఉత్సాహంగా ఉండడానికి, దేవుని కొరకు ఇంకా పాటు పడడానికి, ఎప్పుడైతే మన యొక్క జీవితంలో దేవుడు మేలు చేస్తూ ఉంటాడో, ఇంకా మనకి ఎలాగనిపిస్తుంది అంటే, ఇంకా మనం ఎక్కువగా దేవునికి సాక్ష్యం చెప్పాలి, ఇంకా మనం దేవుని కొరకు ఏదైనా చేయాలి, దేవుని కోసం ఇంకెలాగైనా జీవించాలి, దేవుని కోసం ఏదైనా విడిచిపెట్టేయాలని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు మనకి అలాంటి సంతోషకరమైన హృదయాన్ని, ఉత్తేజభరితమైన హృదయాన్ని అనుగ్రహించడం కొరకు దేవుడు మన యొక్క జీవితంలో అంట మేలుతో నింపుతాడంట. పక్షిరాజు యవనం వలనంటే, ఆ పక్షిరాజు తన యొక్క బలమంతా కోల్పోయిన తర్వాత కూడా మరలా దేవుడు రెస్టోరేషన్ చేస్తాడు, మరలా ఫస్ట్ బలాన్ని దేవుడు దానికి అనుగ్రహిస్తాడు. మన యొక్క జీవితంలో కూడా దేవుడు అట్టి రీతిగానే చేయగలడు. కేవలం దేవుడు మాత్రమే ఇలాంటి కార్యాలన్నీ చేయగలడండి. ఏ మానవుడు కూడా చేయలేడు, ఏ స్నేహితుడు కూడా చేయలేడు. మనకి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, చాలాసార్లు మనకి చాలా రకాలుగా ప్రామిస్ చేయి ఉండొచ్చు, లేకపోతే చాలాసార్లు మీకోసం నేను చనిపోతానని చెప్పి ఉండొచ్చేమో, కానీ ఎవరు కూడా ఏది చేయలేరు. ఇంకా ఎలాంటి రోజుల్లో మనం ఉన్నామంటే, బయటికి చాలా ఫ్రెండ్లీగా ఉంటూ మళ్ళీ వాళ్ళే మనకి ఇన్సైడ్ ఎనిమీస్గా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి లోకంలో, అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాము. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తానంటే తన యొక్క పూర్ణ హృదయంతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, పూర్ణ హృదయంతో మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు.
పూర్ణ హృదయంతో మనకి సహాయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఇలాంటి భౌతిక పరమైన ఆశీర్వాదాలు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిత్యత్వంలోకి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇలాంటివన్నీ కూడా దేవుడు మాత్రమే చేస్తూ ఉన్నాడు. కాబట్టి దావీదు భక్తుడు ఆయన ప్రాణంతో చెప్తున్న మాట, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకమని చెప్తున్నాడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట మనం చూసుకునేటప్పుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు కదా, 6వ వచనంలో మనం చూసుకుంటే, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును అని చెప్తున్నాడు. సాధారణంగా ఇక లోకంలో చాలా సందర్భాల్లో ఎవరికి బలం ఎక్కువ ఉంటే, లేకపోతే ఎవరికి ఎక్కువ పదవి ఉంటే, ఎవరికి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళు గెలుస్తూ ఉంటారేమో. కానీ దేవుడి దగ్గర అలాగేమీ కాదు. నిజంగా దేవుడు న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడు. దేవుడు ఆదుకునే దేవుడై ఉన్నాడు. దేవుడు విడుదల కలిగించే దేవుడై ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్ మీతో నేను షేర్ చేసుకుని ఆశపడుతూ ఉన్నాను. నేను శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. వాళ్ళెవరు జోలికి వెళ్ళలేదు, కానీ దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడిని ఆరాధిస్తున్న సమయంలో వాళ్ళ దగ్గరకు ఒక సవాల్ వచ్చింది. మీరు ఈ దేవుడిని విడిచిపెడతారా అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ దేవుడు మాకు సహాయం చేస్తాడు, రక్షించడానికి సమర్థుడు, అయినా కూడా మేము ఆయన విడిచిపెట్టమని చెప్పారు. అప్పుడు రాజుగారు ఏం చేశారంటే, మునుపున్న దానికంటే 7 అగ్ని ఎక్కువ చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం దానియేలు గ్రంథం మనం చూసుకునేటప్పుడు. సో లోకంలో పరిస్థితులు లేకపోతే ప్రజలు కూడాను చాలా సందర్భాల్లో అటు రీతిగానే ఉంటారు. ఇలాంటి సవాళ్ళు మనకు వస్తూ ఉంటాయి. చాలామంది యేసు ప్రభువుని నమ్ముకోవడానికి అన్యుల్లోంచి లేకపోతే రకరకాలైన కుల మతాల నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి కూడాను మనకి కూడాను ఇలాంటి సవాళ్ళు వస్తూ ఉంటాయి. నీ దేవుడిని ఇలాగ విడిచిపెట్టేసి అని చెప్పేసి. అలాంటి సమయంలో మనము కొన్నిసార్లు కన్ఫ్యూజన్లో పెడతాము. కొన్నిసార్లు ఇంకా ఏదైనా నేను దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి దేవుడే నాకు కావాలనుకుంటాం. అలాంటి సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? ఆ రాజు అయితే ఒక మనిషిగా ఉన్న మానవ హృదయంతో కఠిన హృదయుడైపోయి ఎప్పటికంటే ఇంకా 7 ఎక్కువ అగ్ని వేసేయండి అని చెప్పాడు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? వీళ్ళని అగ్నిలో వేసేసారు, కానీ అక్కడికి దేవుడు దిగి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా! ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఆ రాజు ఏం చెప్తున్నాడు? అదేంటి మనం 3 మనుషులను వేసాము, 4 మనుషులను చూస్తూ ఉన్నామేమని చెప్తూ ఉన్నాడు అక్కడ రాజు. అందుకే భక్తుడు చెప్తున్నాడు, ఆయన తానే వచ్చి మిమ్మల్ని రక్షించును అని చెప్పేసి. న్యాయం తీర్చే దేవుడు మన పట్ల న్యాయం తీర్చడానికి ఆయన తానే స్వయంగా మన దగ్గరకు దిగి వస్తాడు. ఈ వీడియోను చూస్తున్న నా యొక్క సహోదరి సహోదరుడా, ఒకవేళ ఏ విషయాల్లో అయినా సరే ఇలాంటి సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే, దేవుడు చేస్తాడా చేయడా, దేవుడు దిగి వస్తాడా రాడా, లేకపోతే దేవుడు నన్ను దృష్టిస్తూ ఉన్నాడా లేదా, లేకపోతే దేవుడు చూస్తూ ఉన్నాడా, లేకపోతే ఇలాంటి విషయాల్లో కూడా దేవుడు సహాయం చేస్తాడా అని ఆలోచన చేస్తూ ఉన్నామేమో. అందుకే దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి చేత నీతో స్వయంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడు. ఇంకా న్యాయం తీర్చే దేవుడు చాలా సందర్భాల్లో ఏం చేస్తాడంటే, ఆయన అమితమైన ప్రేమ మన పట్ల ఉండేటప్పుడు, మనము కూడా ఆయనకు ఫేవరబుల్గా ఉండేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన మన పక్షంగా తానే యుద్ధం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన తానే మన పక్షంగా ఆయన వాళ్ళతో యుద్ధం చేస్తూ ఆయన ప్రతీకారం చేసే దేవుడని దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తూ ఉంది. ఇంకెంతకంటే ఏం కావాలి? ఇంతకంటే మనల్ని ఎవరు ఎక్కువ ప్రేమించగలరు? ఇంతకంటే ఎవరు ఎక్కువ మనల్ని సంరక్షించగలరు? ఇంతకంటే ఎవరు ఎక్కువ మనల్ని ఆదరించగలరు? అందుకనే దావీదు భక్తుడు చెప్తున్న మాట, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు అని చెప్పేసి. ఒకవేళ ఇంకా నీకు జీవితంలో ఏమైనా సందేహాలు దేవుని కొరకు ఉన్నట్లయితే ఇప్పుడే ఆ సందేహాలన్నీ వదిలేస్తే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను సర్వశక్తి గల దేవుడని, నేను నీ కొరకు కునికక నిద్రపోకుండా కాచి కాపాడుతున్న దేవుడను, నీ రాకపోకల్లో నిన్ను కాపాడుతున్న దేవుడను, ఇంకా నేను నీ ప్రాణాన్ని కాపాడే దేవుడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన యొక్క ప్రాణాన్ని కాపాడే దేవుడై ఉన్నాడు. మనకి అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు. తల్లి తండ్రి వలె ఆదరించే దేవుడై ఉన్నాడు. తల్లిదండ్రులు కూడా ఒకవేళ సమ్టైమ్స్ మనల్ని అర్థం చేసుకోలేకపోవచ్చేమో, కానీ దేవుడు మనల్ని అర్థం చేసుకుంటూ ఉన్నాడేమో. 14వ వచనంలో మనం చూసుకుంటే, తండ్రి తన కుమారుల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలి పడినని చెప్తున్నాడు. క్రింది వచనం 16వ వచనం 14వ వచనం దగ్గరకు వచ్చేసరికి, మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది. మనం మంటివారు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడంట. అందుకనే మనల్ని అంతగా
ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. తన యొక్క చేతితోటే మంటిని తీసి మానవుని సృజించాడు. మానవుని సృజించిన దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అంటే తన పోలిక చొప్పునే ఉండాలి మనము. తనలాగే దేవునిలాగే ఉండాలి. దేవునిలాగే సంతోషంగా ఉండాలి. ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉండాలి. ఎంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఉన్నాం మనం. ఆయన యోహాను పత్రికలో చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో చెప్తున్నారు 14వ అధ్యాయంలో, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున అని చెప్తున్నాడు. సో ఇంత గొప్ప ప్రేమ స్వరూపైన దేవుని మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పటికైనా సరే ఆయన ప్రేమ నువ్వు రుచి చూడలేదేమో, లేకపోతే ఆయన ప్రేమని రుచి చూసి కూడా ఇంకా దిగజారిపోయావేమో, లేకపోతే ఆయన ప్రేమని రుచి చూస్తూనే దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నావేమో. కానీ ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, తాను ప్రేమ స్వరూపి. ఆయన ఒకసారి ప్రేమిస్తున్నారంటే స్టిల్ మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు. మనం ఒకవేళ మార్గము తప్పిపోయినా కూడా విడిచిపెట్టేసే దేవుడు కాదు, మరలా తన యొక్క మార్గంలోనికి తీసుకుని వచ్చే దేవుడే ఉన్నాడు. చాలాసార్లు మన పిల్లలు ఎవరైనా సరే, మనకి శ్రేయోభిలాషులు కానీ స్నేహితులు కానీ వాళ్ళు మార్గం తప్పిపోతుంటే మనం వాళ్ళని ఒక మాట అనైనా సరే, మంచి మాటలతోటో లేకపోతే కోపంతోటో మరలా వాళ్ళని మన మంచి మార్గంలోకి తేవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనుషులమైన మనమే విడిచిపెట్టలేని సందర్భంలో లేకపోతే సమయంలో ఉండేటే దేవుడు ఇంకెంతగా మనల్ని ప్రేమిస్తాడు, దేవుడు ఇంకెంతగా మనల్ని సంరక్షిస్తాడు. ఎలాంటి సంరక్షించే దేవుడు కాబట్టే దావీదు భక్తుడు చెప్తున్న మాట, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దని చెప్తున్నాడు. ఇప్పటి వరకు దేవుడు మనకి జీవితంలో చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ఇంకా ఆయన మనకి ఎంత ప్రేమించరనంటే, ఆయన తానే స్వయంగా ఈ లోకంలోకి వచ్చి తన యొక్క శరీరం అంతా కూడా గాయపడినంతగా ఆయన హింసించబడి రక్తం అంతా కూడా చిందించారు. యాక్చువల్గా మనం ఈ యొక్క దినాన్ని మరి చర్చ్ ఉన్నట్లయితే మనందరము కూడాను ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుందాం మనము. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, నన్ను జ్ఞాపం చేసుకుంటే మీరు దీన్ని చేయడి అని చెప్తున్నాడు. ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసుకోమని చెప్తున్నాడు. అప్పుడు మనం ఏంటి జ్ఞాపం చేసుకోవాలని ఆలోచన చేసినట్లయితే, ఆయన ప్రేమను మనం జ్ఞాపం చేసుకోవాలి. మనకు బదులుగా ఆయన మరణం చెందారు, తిరిగి లేచారు, రక్తం చిందించారు, గాయపరచబడ్డారు. ఈ యొక్క దినాన్ని మన శరీరాత్మ ప్రాణాలకి కావాల్సిన స్వస్థతను, విడుదలను, ఆశీర్వాదాన్ని, ఉపకారాన్ని, మేలుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము మరి ఒకవేళ ఇక తలుపులు తెరవబడలేకపోవడం వల్ల, లేకపోతే గుడి తలుపులు మూయబడడం వలన అనేక మంది ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని ఈ యొక్క దినాన్ని తీసుకుని లేకపోవచ్చు. కానీ మీరు యూట్యూబ్ చూస్తుండగా, ఈ వీడియోని వీక్షిస్తుండగానే మీ ఇంట్లో ఉన్న ఒక బ్రెడ్ ఉన్నా, లేకపోతే ఏదో ఒక ఆహార పదార్థం, ఏదో ఒక లిక్విడ్ తీసుకొని, ప్రభా ఇదిగో నీ యొక్క శరీరాన్ని, నేను రక్తాన్ని తీసుకొని ఉండగా, ప్రభా నీ కుమార్తెనిగా, నీ కుమారుడిగా నన్ను స్వీకరించు, నన్ను ఎలాంటి మేలులతో, ఉపకారంతో తృప్తిపరచు, నన్ను ఆస్వాదించు, నిత్య రాజ్యంలోకి వారసురాలుగా చేయండి అని చెప్పి ప్రార్థన చేద్దాము. చిన్న ప్రార్థన చేద్దాము. పరిశుద్ధాత్మ దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. నాయనా ప్రభా, ఈ కొత్త కృపను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా యొక్క జీవితంలో మీరు చేసిన అనేకమైన ఉపకారాలన్నిటిని బట్టి మీ కొందనాలు, మేళ్ళన్నిటిని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా, మీ కొందనాలు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా నాయనా ఇక కరోనా భయంకర పరిస్థితులు ఉండేటప్పటికీ కూడా నాయనా, ఈ లాక్డౌన్ పరిస్థితులు ఉండేటప్పుడు కూడా ప్రభా తండ్రి నాయనా, మీరు మీ యొక్క రెక్కల చోట మమ్మల్ని భద్రపరుస్తూ ప్రభా కాపాడుచున్న విధానం బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకను ప్రభా యేసయ్యా, మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభా తండ్రి నాయనా, కరోనా ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ప్రభా సహాయం చేయండి ప్రభా యేసయ్య తండ్రి నాయనా. అయ్యా ప్రభా తండ్రి, కరోనా అంతమైపోవడానికి సహాయం చేయండి. మీ కృప చూపించండి, కరుణించండి ప్రభా. మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, అనేక మంది బిడ్డలు దీని కొరకేనైనా ప్రయాసపడుచుండగా ప్రభా వారందరినీ కూడా దీవించండి ప్రభా. మీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. పోలీసు వారిని ప్రభా డాక్టర్స్ని ప్రభా, నర్సుల్ని ప్రభా, శానిటైజర్ చేస్తున్న వాళ్ళని ప్రభా అలాగే ప్రధానమంత్రి సీఎంలు ప్రభా ఇంకెంతమంది బిహైండ్ ద స్క్రీన్ ప్రభా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్క్రీన్ ప్రభా కష్టపడుతూ ఉన్నారో, ప్రయాసపడుతూ ఉన్నారో ప్రభా, అనేక మంది వాలంటీర్గా డొనేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆస్వాదించండి ప్రభా. మీ కాపుదల భద్రత దయచేయండి ప్రభా. మీడియా వారికి కూడా సహాయం చేయండి ప్రభా.
మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదే రీతిగా ప్రభా నేను ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రభా నా యొక్క సహోదరుని మీరు జ్ఞాపం చేసుకునండి ప్రభా. వారి యొక్క హృదయ వాంఛలు ఏమైతే ఉన్నాయో ప్రభా తండ్రి నాయన, ఆవేదన ఏమైతే ఉన్నదో ప్రభా నాయన, ఇంకా ఆత్మీయంగా బలపడాలనుకుంటూ ఉన్నారో, ఏ విషయం అయితే మీకు సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నారో నాయన, దావీదు భక్తుడు నేను వివరించిన రీతిగా ప్రభా నాయన, మీ యొక్క ఉపకారములతో మేలులతో ప్రభా ప్రతి యొక్క సహోదరిని కూడా ప్రభా తృప్తిపరచండి ప్రభా, నింపండి ప్రభా యేసయ్య. పక్షిరాజు యవనం వలె ప్రభా నైనా మరి సంతోషంగా ఉండులాగిన ప్రభా, బలంగా శారీరకంగా ఆత్మీయంగా ఉండడానికి కూడా నైనా సహాయం చేయండి ప్రభా. మీ కృప చూపించండి ప్రభా. అయ్యా ప్రభా, ఇక గుడి తలుపులు నేను తెరవబడట్లేకపోవలన ఎంతమంది ప్రభా యేసయ్య నైనా విశ్వాసంలో దిగజారిపోకుండా సహాయం చేయండి ప్రభా. మీరే వారికి తోడుగా ఉండండి, నడిపించండి, వారిని కూడా దర్శించండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను అదే రీతిగా ప్రభా ప్రార్థన సహాయం కోరుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపం చేసుకునండి, దీవించండి, ఆస్వాదించండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా మీకు చిత్తమైతే ప్రభా త్వరగానే ప్రభా నాయన ఇక గుడి తలుపులు తెరవడానికి ప్రభా మరల మేము సమాజంగా కూడుకొని ప్రభా మిమ్మల్ని స్థించి ఆరాధించడానికి సహాయం చేయండి ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అత్యంత ప్రేమ కలిగిన దేవుడు ప్రభా, మీ యొక్క ప్రేమతో ప్రభా మా యొక్క జీవితాల్లో ప్రభా అనేకమైన మేలు చేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను ఈ కరోనా వ్యాధి అనేది కూడా నిర్మూలమనే అదే అదే కార్యం ద్వారా ప్రభా గొప్ప మేలులతో మమ్మల్ని నింపమని వేడుకొంచున్నాం ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మనసులకు నెమ్మది దయచేయండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో ప్రభా, ఎలాంటి అనారోగ్యమైనప్పటికీ కూడా ప్రభా నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని సెలవిచ్చిన దేవుడు ప్రభా. వారి యొక్క అనారోగ్యంలో స్వస్థత అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతమంది ఫైనాన్షియల్ క్రైసిస్తో బాధపడుతున్నారో మీ యొక్క దీవెనల వరకు దయచేయండి. ఇంకా మీ యొక్క శాంతి, సమాధానం, సంతోషం దయచేసి, క్షేమాన్ని దయచేసి మీరే సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.